హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే కిషోర్ గారు వాళ్ళ కజిన్ సిస్టర్ అంటే మా చిన్న ఆడపడుచు అనమాట. సో తనది ఈరోజు హెల్దీ ఫంక్షన్ జరగబోతుంది. సో ఈ హెల్దీ ఫంక్షన్ విశాఖపట్నంలోని భీమిల్లోని డెస్టినీ బే అనే రిసార్ట్లోని హెల్దీ ఫంక్షన్ జరగబోతుంది. సో ఆ హెల్దీ ఫంక్షన్ మేము ఎలాగ ఎంజాయ్ చేయబోతున్నాము, ఇంకా నైట్కి ఇప్పుడు హెల్దీ ఫంక్షన్ జరగబోతుంది, నైట్కి నుంచి సంగీత్ ఉందండి. సో మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము, ఎలా అయితే మంచి మంచి సాంగ్స్కి మేము డ్యాన్స్ అయిపోతాం అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఫన్గా, ఇంకా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. వీడియో అయితే మాత్రం చూద్దాం ఎలా ప్రోగ్రామ్ జరుగుతుందో. సో ఏ సాంగ్స్కి అందరూ ఎంతవరకు డ్యాన్స్ వేయగలవో చూద్దాం. మాతో పాటు కూడా మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాం. మళ్ళీ కలుద్దాం. మా మద్దాల ఫ్యామిలీ నుంచి మా అత్తగారు మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారండి. చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా మా అత్తగారు అందరికీ తెలుసు కదా. చూడండి, మీ అందరికీ కూడా మా అత్తగారు హాయ్ చెప్తున్నారు. మా బ్యూటిఫుల్ అత్తగారు ఇంకా చాలా లవ్వబుల్ పర్సన్ అనమాట మా అత్తగారు అండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చూడండి, మీకు చూపిస్తున్నాం. ఇంకా అక్కడ ఉన్న లొకేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం, రిసార్ట్ ఎలా ఉంది అనేది. దీని పేరు డాలర్ అండి. ఇది పెళ్లి కూతురు పెంచుకుంటున్న పెట్ అనమాట. ఇది పెళ్లి కూతురికి చాలా చాలా ఇష్టమైన డాలర్ అనమాట. ఇంకా ఇక్కడ ఈవినింగ్కి సంగీత్కి రెడీ చేసుకుంటున్నారండి. స్టేజ్ అది కూడా చూపిస్తున్నాను మీకు. రిసార్ట్ అంతా కూడా రూమ్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కుటుంబ సభ్యులు కొంతమంది ఫొటోస్ అలా తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు మా మరిదిని చూపించబోతున్నానండి. పెళ్లి కూతురు తమ్ముడు అనమాట. తిన పేరు చందు. అలానే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నారండి ఫొటోస్ తీయటానికి. సో డెకరేషన్ ఈ విధంగా చేశారు, చూస్తున్నారు కదా అక్కడ ఫోటోగ్రాఫర్స్ని. ఇక్కడ పెళ్లి కూతురికి ఒక పక్క నుంచి ఫోటోషూట్ కూడా చేస్తున్నారండి. ఇక్కడ మీకు పెళ్లి కొడుకుని చూపించబోతున్నామండి. తన పేరు గంగాధర్, నాకు తమ్ముడు అవుతాడండి. ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు కూర్చొని రిలాక్స్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. ఈ రిసార్ట్లోని మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ పూలే అనమాట. స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే రౌండ్గా రావటం వల్ల చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంది ఈ రిసార్ట్కి. పూల్ దగ్గర ఇలా మ్యూజిక్ సిస్టమ్ ఉండటం వల్ల చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ రిసార్ట్లో మేము. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నాము. అయితే సిటీ అవుట్స్కట్స్ ఉండటం వల్ల కొంతమందితో మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేశారండి. మ్యారేజ్కి అయితే అందరూ వచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అలాగే పెళ్లి కూతురు తరపు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఎందుకంటే సిటీకి చాలా దూరంలో ఉండటం వల్ల మళ్ళీ ట్రావెలింగ్ అంతా కూడా కష్టం కాబట్టి ఇంకా హెల్దీ ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతురు చూస్తున్నారు కదా, అంతా కూడా గంధం అప్లై చేస్తున్నారు. పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరూ కూడా ఇక పెళ్లి కూతురు తల్లిగారు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారండి పెళ్లి కూతుర్ని అలాగే పెళ్లి కొడుకుని. ఇటు అటు నించున్న వాళ్ళు మా చిన్నత్తగారు చిన్న మామగారు, అంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులు అండి ఇరువురు కూడా. ఇద్దరు కూడా పెళ్లి కూతుర్ని అలాగే పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మా అత్తగారు అంటే పెళ్లి కూతురికి పెద్దమ్మ అన్నమాట. మా అత్తగారు కూడా ఇప్పుడు ఆశీర్వదించారండి. ఇప్పుడు మా అత్తగారు నాకు గంధం పూస్తున్నారు, అలాగే మా చిన్నత్తగారు మా అత్తగారు కలిసి ఇద్దరు కూడా నాకు గంధం పూస్తున్నారండి. ఇద్దరు కూడా మద్దాల వారి తోటి కోడళ్ళు. మా మద్దాల ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. కోడళ్ళతో మా అత్తగారులు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా బాగా కలిసి ఉంటాం మేము ఎప్పుడు కూడా. మేమందరం కూడా ఈ ప్రోగ్రామ్కి చాలామంది దూరం ఉండటం వల్ల
రాలేకపోయారు. మ్యారేజ్కి అయితే అందరూ వచ్చారండి. మా ఫ్యామిలీ అంతా కూడా మా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మా ఫ్యామిలీని చూపించాము. చాలా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. అందరం చాలా చక్కగా కలిసి ఉంటాము. ఇంకా హెల్దీ కార్యక్రమం మొదలు పెట్టారండి. ఒక్కొక్కరుగా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు నేను మా వారి తరపు వచ్చిందనమాట. నా ఆడపడుచుని నేను కూడా చక్కగా బ్లెస్ చేస్తున్నాను, గంధం రాసి. నేను ఇంకా మా వారు కూడానా. ఇంకా నా తమ్ముడు అలాగే నా ఆడపడుచు, మా వారికి చెల్లి అండి, చిన్న చెల్లి అనమాట, ఆఖరి చెల్లి. తన పేరు ఇందు. మా ముద్దుల ఆడపడుచు, చిన్నదనమాట. మా కుటుంబంలోనే బాగా అందరికీ ఇష్టమైన ఆడపిల్లండి. ఇంకా అందరూ ఫ్యామిలీస్తో ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న వాళ్ళు పెళ్లి కొడుకు తమ్ముడు అలాగే తల్లి అండి. అగో పెళ్లి కొడుకు ఫ్యామిలీ చూపించాం, అలాగే పెళ్లి కూతురు ఫ్యామిలీ కూడా చూపిస్తాం, అలాగే మా ఫ్యామిలీ కూడా చూపించామండి. ఇక్కడ మీకు ఇంకా అందరం కూడా ఫొటోస్ తీసుకుంటున్నాము. అందరూ ఫ్యామిలీస్తో, మొత్తం ఫ్యామిలీ అందరికన్నా ఒక సైడ్ అంతా కూడా మగవాళ్ళు, అలాగే ఒక సైడ్ అంతా కూడా ఆడవాళ్ళు, అలా కలిపి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా మంగళ స్నానాలు స్టార్ట్ చేశారు. కాదు, హీరోలకి కటౌట్లు పలాభిషేకాలు చేస్తారు కదా, అలా ఫీల్ అవ్వాలి. దండాలు. ఇక్కడ మేము నలుగుపిండి కలుపుతున్నానండి. చూస్తున్నారు కదా, ఫోటోకి పువ్వులు అవన్నీ వేస్తున్నాము, కలర్ఫుల్గా ఉంటుందని. ఒక పక్క సంగీత్కి అక్కడ స్టేజ్ డెకరేట్ చేస్తున్నారు. అక్కడ అంతా కూడా చాలా హడావిడిగా ఉంది. సాంగ్స్ అవన్నీ కూడా అక్కడ, అందుకే ఒరిజినల్ వాయిస్ రిమూవ్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నా కదా కిషోర్ గారు అలాగే మా మరిది కూడా చక్కగా నలుగులు మొహానికి అప్లై చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ సరదా అయితే అక్కడ ఇంకా చెప్పలేము అనమాట. అందరూ కూడా మగవాళ్ళందరూ రాసేసుకుంటున్నారు ఆ నలుగులు. మొత్తం రాసేసుకొని అందరూ కూడా ఇంకా మీకు చూపిస్తాము. అందరూ కూడా పూల్లో దూకేశారండి. అక్కడ పిల్లలు ఒకరి వెనకాల ఒకరు పరిగెట్టి మరి వద్దన్నా కూడా నలుగులు రాసేసుకున్నారండి. రాసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద ఒక్కొక్కరు బిందులతో నీళ్లు వేయడం స్టార్ట్ చేశారు. అక్కడ నీళ్ళు అయిపోగానే మీకు చూపిస్తాను చూడండి, అక్కడ పూల్లో నీళ్ళన్నీ కూడా తెచ్చేసి పాపం ఆ పిల్లలిద్దరి మీద కూడా అందరూ వేసేస్తారు ఆగకుండా. కాకపోతే పెళ్ళిలో ఈ సరదాలన్నీ కూడా ఉంటేనే చాలా సరదాగా ఉంటుంది. అదే మెమరీస్ కదా, మీకు తెలియదు ఏముంది అందరికీ కూడా. చూస్తున్నారు కదా, పూల్లో దూకేస్తున్నారు. అందులో వాటర్ కిషోర్ గారు తీసుకొచ్చి వాళ్ళ చెల్లి బావల మీద వేసేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ నీళ్లు వేసేస్తూ. ఇప్పుడు వాళ్ళ బావకి చక్కగా నలుగు రాసేస్తున్నారు వెళ్ళి ఫేస్కి. కిషోర్ కూడా యూత్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నలుగులు రాసుకుంటూ అలాగే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా వాటర్ అంతా కూడా బాణీలతో తెచ్చేసి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద మొత్తం వేసేసారండి. ఇప్పుడు చూస్తున్నారా, అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళ చెల్లి మీద ఎలాగేసేసారో నీళ్ళన్నీ కూడా. ఆ ఫొటోస్ ఏమో కానీ వాళ్ళ మీద ఎన్ని నీళ్లు వేసేసారంటే వీళ్ళు ఆపకుండా పూల్లో వాటర్ తెచ్చేయడం, వీళ్ళ మీద పోసేయటం జరిగిందనమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా, ఫ్యామిలీ అంతా కూడా. ఇప్పుడు మీకు చూపిస్తున్నది డ్రోన్ అండి. వీడియోగ్రాఫర్ డ్రోన్ ఎగరేశారనమాట. ఎందుకంటే నైట్ టైం లుక్ ఎలా ఉంటుంది రిసార్ట్ అన్నది. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ ఏంటంటే పూల్లో కూడా ఫొటోస్ తీస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న యూత్ అంతా కూడా పూల్లో దిగిపోయారనమాట, చిన్నపిల్లలు అందరూ కూడా. అలాగే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కూడా పూల్లోకి తోసేస్తున్నారు. చూస్తున్నారు కదా అక్కడ నైట్ వ్యూ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఆ డ్రోన్ నుంచి షార్ట్స్ తీయటానికి అని చెప్పి అక్కడ ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ తమ్ముడేంచి వాళ్ళ అన్నయ్యకి కిషోర్ గారికి నలుగంతా కూడా రాసేస్తున్నాడు. పైనుంచి డ్రోన్ షాట్స్ అవుతున్నాయి అవన్నీ కూడా. చూడటానికి డ్రోన్ షాట్ చాలా అందంగా ఉంటుంది కదా పూల్లో దిగిన తర్వాత తీస్తే. ఇక్కడ ఏంటంటే కిషోర్ గారు నాకు వ్యాలెట్ అలాగే ఫోన్ అవన్నీ కూడా కార్ కీస్ అవన్నీ నాకు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే పూల్లో దిగుతున్నారు అనమాట అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా. చేస్తున్నాను నేను ఫొటోస్ తీస్తున్నాను. చూస్తున్నా కదా వాళ్ళ తమ్ముడు అలా నేను ఎలా తోసేసాడు. అవన్నీ కూడా ఏంటంటే మెమరీస్ అనమాట. అవన్నీ మేము కూడా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ చూస్తే చాలా హ్యాపీ మెమరీస్. అవే కదండి ఎవరికైనా గుర్తుండిపోతాయి. సో చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూస్తూ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మాకు కూడా. ఇంకా యూత్ అందరూ కూడా పూల్లోకి దిగిపారండి. కొంతమంది ఇటు దిగారు, కొంతమంది అటు దిగారు. నేను కిషోర్ గారు ఇటు ఉన్నారని ఇటు వీడియో షూట్ చేస్తున్నాను.
ఇంకా చూడండి అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఫోటోకి పోజులు ఇస్తున్నారు. నన్ను ఫొటోస్ తీయమని చెప్తున్నారు. నాకు నేను ఇటున్నాను అనమాట, వీడియో తీస్తున్నాను. పిల్లలందరూ కూడా పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అటు సైడ్ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఫోటోషూట్ కూడా జరుగుతుంది. వీళ్ళందరూ చుట్టూ వాటర్లో ఆడుకుంటారు. ఇంకా అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour లాగా పూల్లో స్పెండ్ చేశారండి. నేను వీడియో షూట్ చేస్తుంటే మళ్ళీ మా వారు మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు. చూడండి ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఆ పూల్లో వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నారండి. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ సంగీత్ సో ఫ్రెండ్స్ చూసారు కదా, హల్దీ ఈ రకంగా జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనం సంగీతంలో కలుద్దాం. ఓకే, లెట్స్ గో. చూసారు కదండి ఈ వీడియో. మా ఆడపడుచు హెల్దీ ఫంక్షన్ ఎలా అయిందో చాలా ఫన్నీగా అయింది. నేనైతే పూల్లో దిగలేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంది వాటరు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పి నేను దిగలేదు. కిషోర్ గారు దిగారు కదా. సో చాలా ఫన్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మంచి మంచి సాంగ్స్ అవన్నీ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశారు. కాకపోతే సాంగ్ మ్యూజిక్ ఎందుకు పెట్టుకుంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి పెట్టలేదు. సో ఇదండి మా హెల్దీ ఫంక్షన్. ఇప్పుడు ఇంకా రూమ్కి వచ్చేసాం. త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ సంగీతంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సంగీతంలో కలుద్దాం.